కాంచీపురం వకుడా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. బిగ్ బ్రేకింగ్ అంటోంది. ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న 8 మంది కోసం గాలింపు చర్యలు ఇంకా కూడా కొనసాగుతున్న నేపథ్యంలో కాసేపటి క్రితమే ఒక ఇన్ఫర్మేషన్ అందింది. అదే ఈ రెస్క్యూ టీం ఏదైతే 8 మంది కోసం గాలిస్తూ ఉందో గాలింపు చర్యల్లో భాగంగా రెస్క్యూ టీం కొన్ని మృతదేహాల్ని గుర్తించినట్టుగా మనకున్నటువంటి సమాచారం. ఆ డెడ్ బాడీలను మార్క్ చేసింది రెస్క్యూ టీం. సో 3 మీటర్ల మట్టి లోపల మృతదేహాలు ఉన్నట్టుగా గుర్తించారు. సో మృతుల్లో మొత్తంగా 8 మంది పూర్తిగా చనిపోయి ఉంటారు అని కూడా భావిస్తున్నారు. ఎందుకంటే చాలా లోపల వరకు ఈ రెస్క్యూ టీం వెళ్ళింది కాబట్టి అక్కడ ఎక్కడ కూడా ఈ 8 మందికి సంబంధించిన జాడ ఎక్కడ లేదు. పూర్తిగా మట్టి, బురద ఇదే ఉన్నాయి కాబట్టి ఇంకా ఆ 8 మంది ఆ బురద మట్టి లోపలే కూరుకుపోయి చనిపోయి ఉంటారు అని ఒక నిర్ధారణకు వచ్చినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. సో మృతుల్లో 6 కార్మికులు ఉన్నారు అండ్ 2 ఇంజనీర్లు ఉన్నట్టుగా సమాచారం. సో ప్రస్తుతానికైతే ఈ 8 మంది మృతి చెందిన వాటిలో ఇప్పటికీ 5 మృతదేహాలను అయితే రెస్క్యూ టీం గుర్తించింది. డెడ్ బాడీలను మార్క్ చేసింది కూడా రెస్క్యూ టీం. 3 మీటర్ల మట్టి లోపల ఈ మృతదేహాలు లభ్యమైనట్టు తెలుస్తోంది. సో ఈ మృతుల్లో మాత్రం 6 కార్మికులు ఉన్నారు, 2 ఇంజనీర్లు అయితే ఉన్నారు. మనకు తెలుసు ఆక్వా ఐతో పాటుగా జీపీఆర్ సిస్టమ్స్తో ఈ 5 మృతదేహాలను అయితే రెస్క్యూ టీం గుర్తించింది. పూర్తిగా మట్టిలో, బురదలో కూరుకుపోయినటువంటి మృతదేహాలను అయితే టన్నల్ నుంచి బయటికి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు అయితే ముమ్మరం చేశారు రెస్క్యూ టీం అంతా కూడా. అండ్ ఇంకా మిగిలిపోయిన ఆ 3 మృతదేహాలు కనుక్కునేందుకు కూడా టీం ఇంకా కూడా గాలిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. సో మృతదేహాలను ఇప్పుడు గుర్తించింది కాబట్టి ఈ మృతదేహాలను గుర్తించడంలో ఐఐటి మద్రాస్కు చెందినటువంటి నిపుణుల బృందం అయితే కీ రోల్ పోషించింది అని చెప్పొచ్చు. బికాజ్ గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడార్ టెక్నాలజీ ఆధారం చేసుకొని ఈ టెక్నాలజీ ద్వారా అయితే ఇప్పుడు ఈ 5 మృతదేహాలు ఏవైతే గుర్తించినట్టుగా చెప్తున్నారో ఈ టెక్నాలజీ యూజ్ చేసే ఈ మృతదేహాల్ని కనుగొన్నారు. సో ప్రాణాలతో వస్తారు అనుకున్నారు అందరూ కూడా. టన్నెల్లో చిక్కున్న వాళ్ళందరూ కూడా సజీవంగా వస్తారు, ప్రాణాలతో బయటపడతారు అని అందరూ భావించారు. కానీ వెరీ బ్యాడ్ న్యూస్ అనుకోవచ్చు. 8 మంది ఎవరైతే ఆ టన్నెల్లో చిక్కున్నారో 6 కార్మికులు, 2 ఇంజనీర్లు వాళ్ళందరూ కూడా చనిపోయినట్టే అని ఆల్మోస్ట్ నిర్ధారణకు వచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. పూర్తిగా ఇప్పటివరకు అయితే అంటే అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ కావచ్చు, లేదంటే రెస్క్యూకి సంబంధించి ఎవరైతే రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొంటున్నారో సింగరేణి, హైడ్రాతో పాటుగా రైల్వే శాఖకు సంబంధించిన సహాయ చర్యల్లో పాల్గొంటుంది రైల్వే శాఖకు సంబంధించిన సిబ్బంది కూడా. సో సొరంగంలో పూర్తిగా బురద, రాళ్ళు, పైపులు, ఇనుప సామాగ్రి పూర్తిగా ఉంది కాబట్టి వీటిని లోకో రైల్ వ్యాగన్లలో నింపేసి బయటికి పంపుతున్నారు. అంటే తాత్కాలికంగా ఈ ట్రాక్ లాంటిది ఏర్పాటు చేసి ఈ లోకో రైల్ అంటారు. సో ఆ లోకో రైల్లో వ్యాగన్స్లో నింపి ఈ బురద కానీ, రాళ్ళు కానీ, పైపులను కానీ బయటికి తరలిస్తున్నారు. ఎందుకంటే కొన్ని క్వింటాల్లో కొద్దిగా బురద అండ్ నీరు పేరుకుపోయింది కాబట్టి వాటిని తొలగించి బయటికి పంపిస్తే కానీ లోపలికి వెళ్ళే అవకాశం ఉండదు. సో అట్లా ఈ రైల్వే శాఖకు సంబంధించి కీ రోల్ పోషిస్తోంది అనుకోవచ్చు. లోకో రైల్ వ్యాగన్స్లో వీటిని తరలిస్తున్నారు. దక్షిణ మధ్య రైల్వే జోన్ ప్రత్యేక నిపుణులు ఈ 2 బృందాలుగా ఏర్పడి ఈ రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొంటున్నారు. ఇప్పటికే ఘటనా స్థలానికి చేరుకొని వాళ్ళ వర్క్ని స్టార్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ప్లాస్మా కటర్ అనుకోండి, బ్రోకో కటింగ్ మెషిన్ అనుకోండి, ఏ టెక్నాలజీ యూజ్ చేస్తే ఎంత త్వరగా ఈ రెస్క్యూ ఆపరేషన్ని ఫినిష్ చేస్తాము అనేసి నిపుణులందరూ కూర్చొని అన్ని మార్గాల్ని వెతికి పూర్తిగా ఈ టెక్నాలజీస్ అన్నీ యూజ్ చేసి
లోపల వరకు వెళ్ళి ఇప్పటికైతే 5 మృతదేహాలను అయితే గుర్తించారు. ఇంకా 3 జాడ కోసం ఇంకా రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతోంది. కానీ ఈ 5 మృతదేహాలు ఏవైతే ఉన్నాయో 3 మీటర్ల మట్టి లోపల, బురద లోపల పేరుకుపోయినాయి, అంటే కింద ఉండిపోయినాయి. సో మట్టిని తొలగించి చాలా జాగ్రత్తగా ఈ మృతదేహాలని కూడా బయటకి తీయాల్సి ఉంటుంది. ఈ దొరికిన మృతదేహాలే కాదు, ఇంకా 3 కోసం కూడా పూర్తిగా గాలిస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. మంత్రులందరూ కూడా ఈ రెస్క్యూ ఆపరేషన్కి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. అట్లాగే కలెక్టర్స్, నిపుణులు వాళ్ళందరితో కూడా ఎప్పటికప్పుడు మాట్లాడుతూ క్లారిటీ తీసుకుంటున్నారు. నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించిన కలెక్టర్ సంతోష్ క్లారిటీ కూడా ఇస్తున్నారు ఈ విషయాల మీద, అన్నిటి మీద కూడా. సో రాంగ్ ప్రాపగెండా, రాంగ్ న్యూస్ అయితే స్ప్రెడ్ చేయొద్దు దయచేసి అని కూడా ఆయన రిక్వెస్ట్ చేస్తున్నారు పదే. ఈ ఎస్ఎల్బీసీకి సంబంధించి టన్నెల్లో ఎప్పుడైతే ఇన్సిడెంట్ జరిగిందో అప్పటి నుంచి కూడా అధికారులు అండ్ ప్రభుత్వం, ఆ తర్వాత మినిస్టర్స్ అందరూ కూడా పూర్తిగా అక్కడే ఉండి పర్యవేక్షణ చేస్తున్నారు. రెస్క్యూ ఆపరేషన్కి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. కానీ ఇప్పుడు మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే 5 మృతదేహాలనైతే 3 మీటర్ల లోతులో బురదలో కూరుకుపోయిన మృతదేహాలనైతే గుర్తించారు అధునాతన టెక్నాలజీని యూజ్ చేసి. ఇంకా కూడా మిగతా మృతదేహాల కోసం కూడా గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. సో ఈ యూజ్ చేస్తున్నటువంటి టెక్నాలజీ ఏదైతే ఉందో అది పూర్తిగా అంటే అధునాతనమైన టెక్నాలజీ అనుకోవచ్చు. ఎందుకంటే జీపీఆర్ సిస్టమ్ ద్వారా వీటిని కనుక్కుంటున్నారు. గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడార్ టెక్నాలజీ. సో ఈ టెక్నాలజీ ద్వారా మృతదేహాలను అయితే గుర్తించడం జరిగింది. ఇంకా మిగతా మృతదేహాల కోసం అయితే గాలింపు చర్యలు చేపడుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. బట్ 8 మంది ఎవరైతే చిక్కున్నారో వాళ్ళందరూ కూడా పూర్తిగా సమాధి అయిపోయారు, సజీవ సమాధి అయిపోయారు ఎస్ఎల్బీసీలో అని చెప్పొచ్చు.